హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. డే 15 ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ ఇండియా. మార్నింగ్ 4 అయిపోయింది హరిద్వార్ వచ్చినప్పటికి. నేను ఇంకా 1 గంటకు వచ్చేస్తా అనుకున్నా. ఎనీవే మంచిదే అయింది, లేదంటే మళ్ళీ వెయిట్ చేయాల్సి వచ్చి ఉండేది బస్ స్టాప్లో. సో 6 కల్లా రిస్కేసి వచ్చేసాను. యాక్చువల్లీ ఏమైందంటే, నేను నా మొబైల్లో ఛార్జింగ్ పూర్తిగా లేదు, 3% ఉంది. హాస్టల్ బుక్ చేసుకున్న వెంటనే ఇంకా డైరెక్షన్ పెట్టేసి డైరెక్ట్గా హాస్టల్కి వచ్చేసాను. ఇక్కడికి వచ్చేసరికి హాస్టల్ లేదు, ఛార్జింగ్ 3% ఉంది. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు. వాట్సాప్లో మెసేజ్ వస్తుంది కదా బుక్ చేసుకున్నాక, ఆ డైరెక్షన్ కొడితే వేరే హాస్టల్ చూపిస్తుంది అనమాట. అక్కడికి వెళ్తే మాకు సంబంధం లేదంటున్నారు. ఇక ఏం చేయాలి, అక్కడ రోడ్డు ఎక్కిపోయాను. ఏంటి ఇది ఎలా అయ్యింది అని అలాగ అటు ఇటు తిరిగేసరికి ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. చేసేది ఏం లేదనేసి రోడ్డు మీదకి అలా వెళ్ళి ఏ షాప్లో అడుగుదామా అనుకుని అలా అటు ఇటు చూస్తుంటే ఒక అతను చూశారు. చూసి కూడా నన్ను ఏం అనలేదు. సో నేనే దగ్గరికి వెళ్ళి ఇలా నా మొబైల్ ఛార్జింగ్ అయిపోయింది, ఛార్జింగ్ పెడతారా, మనీ ఇస్తాను అని అడిగాను. ఆజీ అనుకొని లోపలికి తీసుకెళ్ళారు. మర్యాదగా కూర్చుని పెట్టి ఫ్యాన్ వేసి ఛార్జింగ్ పెట్టుకో, అయ్యేంత వరకు ఉండు, పర్లేదు, ప్రాబ్లం లేదు అనేసి అన్నారనమాట. ఓకే అనుకున్నా. సో వాళ్ళ షాప్ ఏంటంటే ఈ రివర్ రాఫ్టింగ్, తర్వాత బంగీ జంపింగ్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, టూరిస్ట్ అట్రాక్షన్స్, అదే టూరిస్టర్స్ వచ్చి చేసే యాక్టివిటీస్ ఉంటాయి కదా, ఆ బుకింగ్ షాప్ అన్నమాట అది. సో అలా కొద్దిసేపు ఉండి మొబైల్ ఛార్జింగ్ ఎక్కాక మళ్ళీ ఫోన్ చేస్తే అప్పటికి ఫోన్ కలవలేదు. సరే అనేసి కొద్దిసేపు కూర్చొని మళ్ళీ ట్రై చేశాను. అయితే ఈసారి ఎత్తి ఇలా హాస్టల్ ఎక్కడ ఉంది రండి అనేసి చెప్పారనమాట. సో వెంటనే లగేజ్ మొత్తం సర్దేసుకొని అక్కడి నుంచి బయలుదేరాను. డబ్బులు ఇస్తే అతను తీసుకోలేదు, మంచితనం అది. సో హాస్టల్కి వచ్చి చూశాను. సో ఇక్కడ హాస్టల్ ఏం లేదు, ఇక్కడ ఒక హాస్టల్ ఉందని కూడా ఎవరికి తెలియదు. ప్రీవియస్ హాస్టల్తో కంపేర్ చేస్తే ఈ హాస్టల్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ప్రైవసీ కర్టన్స్ లేవు. నెక్స్ట్ వచ్చేసి 10 బెడ్స్ అన్నారు హాస్టల్లో, బట్ 12 బెడ్స్ ఉన్నాయి ఇక్కడికి వచ్చి చూసేసరికి. ఇంకా వైఫై అన్నారు, వైఫై కూడా లేదు. చేసేదేం లేదని వచ్చి బ్యాగేజ్ అలా పెట్టేసి అలా కూర్చున్నా. నిద్రలోకి వెళ్ళిపోయా, ఎందుకంటే నైట్ అంతా నాకు నిద్ర లేదు బస్సులో. రోడ్స్ అలా ఉన్నాయి. సో వచ్చి పడుకున్నా, జస్ట్ ఇప్పుడే లెగిసాను. ఇప్పుడు ఏంటంటే మొత్తం రిస్కేస్లో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అవి తిరగాలి. మొత్తం 2 డేస్ ప్లాన్ చేసుకున్నా రిస్కేస్. సెకండ్ డే వచ్చేసి రివర్ రాఫ్టింగ్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. మనాలిలో ఏం చేయలేకపోయాను, కనీసం ఎక్కడైనా చేద్దాం అనుకుంటున్నా. సో అది గైస్, ప్రజెంట్ ఇప్పుడైతే నేను టైం వచ్చేసి 2 o'clock అయింది. వెళ్ళి ఫుడ్ తిని కాస్త, నెక్స్ట్ గంగా హారతి, ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి ఈ లోకల్లో టూరిస్ట్ అట్రాక్షన్స్, అవి తిరిగేసి ఈవినింగ్ 6 o'clock అయ్యేసరికి వెళ్తాను ఘాట్కి వెళ్ళి. గంగా హారతి అస్సలు మిస్ అవ్వకూడదు. అది వెళ్ళి ఈరోజు మొత్తం ఎలా ఉండబోతుందో చూడాలి. మరి ఇక ఎక్స్పీరియన్స్ స్టార్ట్ చేసేద్దాం ఇక్కడ. గంగమ్మ ఎంత ఫ్రెష్గా ఉందో వాటర్. అక్కడ ఇక్కడ అనేం లేదు, మొత్తం రిషికేశ్ నుంచి హరిద్వార్ వరకు మొత్తం ఇలానే ఉంటుంది. ఎక్కడైనా ఆగి స్నానం చేసుకోవచ్చు. అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుందా, అక్కడికి వెళ్దాం. అక్కడ నుంచి వ్యూ ఎలా ఉందో చూద్దాం. చూసారా, చాలామంది రివర్ రాఫ్టింగ్ చేస్తున్నారు.
కుదిరితే మనం రేపు చేద్దాం. బియాస్ రివర్ లా కాదు, ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది రివర్ రాఫ్టింగ్. ప్రశాంతంగా ఆ గంగమ్మతో పాటు అలా వెళ్ళిపోవడమే. బియాస్ రివర్లో ఎలా ఉండదు, మొత్తం రాక్స్తో ఉంటుంది రివర్ అంతా. అది కొంచెం అడ్వెంచరస్గా, కొంచెము ఎగ్జైటింగ్గా ఉంటుంది అక్కడ. ఇక్కడ నార్మల్గానే ఉంది, ఎవరైనా చేయొచ్చు, ఏ ఏజ్ వాళ్ళైనా చేయొచ్చు. అక్కడ రివర్ రాఫ్టింగ్ ఏంటంటే కొంచెం ఫిట్గా ఉండాలి, భయపడకూడదు ముఖ్యంగా. ఇక్కడ చూడండి పీస్ఫుల్గా ఉంది. చాలామంది కిందికి తేలుతున్నారు కూడా, బాగుందిగా. ఓకే, ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో అక్కడ నుంచి వ్యూ. ఇలా ప్రతి 2 కిలోమీటర్లకు కూడా ఇలా కేబుల్ బ్రిడ్జెస్ ఉంటాయి, ఒకవైపు నుంచి ఇంకోవైపు భక్తులు వెళ్ళడం కోసం. లేదంటే ఇలా బోట్స్ ఉంటాయి ఒకవైపు నుంచి ఇంకోవైపు వెళ్ళడానికి. ఇంకా ఆటోసే కాదు, ఇవి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ రిషికేశ్ నుంచి హరిద్వార్ వరకు కూడా వెళ్ళొచ్చు బోట్స్ యూజ్ చేసుకొని. बड़े बड़े भी हैं इसमें। ఇక్కడ చూడండి వాటర్ ఫ్లో ఎంత ఎక్కువ ఉందో. ఇది ఇందాకటి వచ్చిన బ్రిడ్జ్ కాకుండా ఇది పక్కన బ్రిడ్జ్. ఇదేంటంటే మధ్యలో మనుషులు నడుచుకోవడానికి ఇలా అటువైపు ఇటువైపు స్కూటీలు వెళ్ళడానికి, స్కూటీలు బైకులు అంతే. ఇది దాంతో పోలిస్తే స్ట్రాంగ్గా ఉంది బ్రిడ్జ్. ఇప్పుడు మీరు చూస్తున్నదే జానకి సేతు. ఒకవైపు వచ్చేసి ఆంజనేయుడు ఉంటే ఇంకొక వైపు వచ్చేసి రామ సీత ఉంటారనమాట, సీతారాముల వారు. దీన్నే జానకి సేతు అంటారు. ఈ జానకి సేతు ఉంది కదా, దీని పక్కనే ఉంటుంది అనమాట రిషికేశ్ గంగా హారతి పూర్ణానంద్ ఘాట్ అని. 5:30కి స్టార్ట్ అవుతుంది గంగా హారతి అవ్వడం. 5:30 నుంచి 6:30 వరకు ఉంటుందంట. ఈలోగా త్రివేణి ఘాట్ అని ఒకటి ఉంది, అది చూసుకొని వచ్చేద్దాం. అది చూస్తే ఈ రిషికేశ్ గంగా రివర్ దగ్గర ఉన్నది మొత్తం కవర్ చేసేసినట్టే మనం.
ఇప్పుడు త్రివేణి ఘాట్కి వెళ్ళబోతున్నా. దానికి చాలా చక్కటి ప్రత్యేకమైన హిస్టరీ ఉంది. అది తెలుసుకుందాం అక్కడికి వెళ్ళి ఏంటి అనేది. ఇప్పుడు మీరు చూస్తుంది త్రివేణి ఘాట్. ఇది హిందువులకి చాలా పవిత్రమైన ప్లేస్. త్రివేణి ఘాట్ పేరులోనే ఉంది 3 నదులు కలిసే ప్రాంతం అని. ఈ ప్లేస్కి ఉన్న హిస్టరీ ఏంటంటే, జారా అనే వేటగాడు శ్రీకృష్ణుడిని బాణంతో కొట్టాడు కదా. కొట్టిన తర్వాత శ్రీకృష్ణుడు ఈ త్రివేణి ఘాట్కి వచ్చాడంట. అది ఒక కథనం. ఇంకో కథనం ఏంటంటే, మహాశివుడు రాక్షసులు దేవతలు కలిసి ఏంటో అంటారు దాన్ని, చిలుకుతారు కదా. చిలికినప్పుడు విషం వస్తుంది కదా. ఆ విషం వచ్చినప్పుడు తాగింది కూడా త్రివేణి ఘాట్ దగ్గరేనంట. అందుకే మనం నీలకంఠుడు అని అంటాం. అది ఒక కథనం. ఇలా బోల్డెన్ కథనాలు ఉన్నాయి. ఆ కథనాలన్నీ ఈ ప్లేస్ని ప్రత్యేకంగా చేస్తున్నాయి. సో ముఖ్యంగా 3 రివర్స్ ఏవైతే కలుస్తున్నాయో ఈ ఘాట్ దగ్గర, అది ప్రత్యేకత అనమాట. అదే ముఖ్యమైనది. అందరూ ఇక్కడ స్నానాలు చేయడానికి వస్తారు రిషికేశ్ వస్తే. అదే అండి ఈ త్రివేణి ఘాట్ యొక్క ప్రత్యేకత. ఇంకెందుకు ఆలస్యం, పూర్ణానంద్ ఘాట్కి వెళ్ళిపోదాం. గంగా హారతిని ఎక్స్పీరియన్స్ చేద్దాం ఎలా ఉంటుందో. గంగా హారతి టైమింగ్స్ ఇంకా అంట 6 తర్వాత స్టార్ట్ అవుతుంది. సో అప్పుడే వెళ్దామనేసి అలా బజార్కి వచ్చాను. కదులుతుంది భయ్యో, గాలికి కదులుతుంది. ఒక్కసారి గంగా హారతి 6, 7 ఆ టైం వరకు అయిపోతుందంట. ప్రజెంట్ అవ్వట్లేదు. ఎంతసేపు ఉందామని మళ్ళీ వచ్చేసాను.
నిజంగా హెవెన్ ఫీలింగ్ ఉంది ఇక్కడైతే మాత్రం. నైట్ టైం ఇంకా లైట్స్ మొదలవ్వలేదు కేబుల్ బ్రిడ్జ్ది. ప్రస్తుతానికి మాత్రం ఆ ఒక్కటే మైనస్, మిగిలిందంతా సూపర్గా ఉంది లొకేషన్. ఇప్పుడు వరకు చూశాను కేబుల్ బ్రిడ్జ్ సో వేస్తారేమో అని, ఇంకా వేసేటట్టు లేరు. సరే గాయస్, ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంతవరకు నాకు మీతో సెలవు.